వెల్కమ్ టు లాలనార్. ఈరోజు మనం పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం గురించి వీడియో చేసుకుందాం. ఒక రాజకీయ పార్టీ తరపున చట్టసభకు ఎన్నికైన సభ్యులు అధికార దాహంతో స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం మరొక రాజకీయ పార్టీలో మారుతుంటారు. దీన్నే మనం పార్టీ ఫిరాయించడం అంటారు. దీన్ని నియంత్రించడానికి పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని అమలు చేస్తున్నారు. రాజీవ్ గాంధీ ప్రభుత్వం పార్టీ ఫిరాయింపులను నియంత్రించే లక్ష్యంతో 1985లో 52వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా రాజ్యాంగానికి 10వ షెడ్యూల్‌లో చేర్చి దాన్ని పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని వివరించింది. ఈ చట్టం ప్రధాన ఉద్దేశ్యం దేశ పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థను రక్షించి బలోపేతం చేయడం. ప్రజా జీవన ప్రక్షాళనలో ఇది మొదటి అడుగని రాజీవ్ గాంధీ వ్యాఖ్యానించారు. ఆర్టికల్ 101, 102, 190, 191లో పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం గురించి పేర్కొన్నారు. ఈ చట్టంలోని ముఖ్యాంశాలు ఆహ్, సభ అంటే పార్లమెంట్‌లోని ఉభయ సభలు, రాష్ట్ర శాసనసభ అని అర్థం. దీని ప్రకారం చట్టసభలకు ఎన్నికైన సభ్యులు పలు సందర్భాల్లో అనర్హులుగా ప్రకటిస్తారు. ఒక రాజకీయ పార్టీ నుంచి ఎన్నికైన సభ్యుడు ఆ పార్టీ సభ్యత్వానికి స్వచ్ఛందంగా రాజీనామా చేసినప్పుడు అనర్హుడిగా ప్రకటిస్తారు. స్వతంత్ర అభ్యర్థిగా చట్టసభకు ఎన్నికైన సభ్యుడు తర్వాత ఏదైనా రాజకీయ పార్టీలో చేరినప్పుడు కూడా అనర్హుడిగా ప్రకటిస్తారు. సభలో తన పార్టీ జారీ చేసిన ఆదేశాల కంటే విప్‌కు విరుద్ధంగా సభ్యుడు ఓటు వేసినా, సభకు గైర్హాజరైన సందర్భంలో కూడా అనర్హుడిగా ప్రకటిస్తారు. సభకు నామినేట్ అయిన సభ్యుడు నామినేట్ అయిన రోజు నుంచి 6 నెలల తర్వాత ఏదైనా రాజకీయ పార్టీలో చేరినప్పుడు అనర్హుడిగా ప్రకటిస్తారు. దీనికి సంబంధించి మనం కేసుల సుప్రీంకోర్టు యొక్క తీర్పులు మనం అబ్జర్వ్ చేస్తే కిహోటా హల్లోహాన్ వర్సెస్ జుజిల్లా కేసులో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం సభ్యుల అనర్హతలను ప్రకటించడంలో స్పీకర్‌దే తుది నిర్ణయం కాదని పేర్కొంది. స్పీకర్ నిర్ణయం న్యాయ సమీక్షకు లోబడి ఉంటుందని పేర్కొంది. సభాధ్యక్షులు నిర్ణయాన్ని న్యాయస్థానంలో సవాలు చేయడం రాజ్యాంగబద్ధమే అని చెప్పింది. నెక్స్ట్ విశ్వనాథన్ వర్సెస్ తమిళనాడు శాసనసభ స్పీకర్. చట్టసభ సభ్యుడు బహిష్కరణకు గురైనప్పుడు అతన్ని ఆ సభకు చెందిన వ్యక్తిగా పరిగణించాలి. కానీ తమ పాత రాజకీయ పార్టీతో సభ్యుడిగానే కొనసాగుతాడు. ఒకవేళ అతడు వేరొక రాజకీయ పార్టీలో చేరితే తన పార్టీ సభ్యత్వాన్ని స్వచ్ఛందంగా వదులుకున్నట్లు పరిగణిస్తారు. కాబట్టి ఆ సందర్భంలో ఆ సభ్యుని అనర్హుడిగా ప్రకటించవచ్చని సుప్రీంకోర్టు చెప్పింది.